వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, ఇంతకీ ఇండియా అంటే మన ఇండియానే, మన కంట్రీ, మనం భారతదేశం అని అనుకునే ఇండియా ప్రపంచ మార్కెట్లో, ప్రపంచ మ్యాప్లో ఎక్కడుంది? ఏ విషయంలో అంటే ఉత్పత్తుల్లో, ప్రొడక్షన్లో కావచ్చు, స్టార్టప్స్లో కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఎకనామిక్ గ్రోత్లో కావచ్చు. ఎక్కడుందంటే మనం ఏదో కాకి లెక్కలు చెప్పుకున్నాం, ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసేవో, లేకపోతే ఎనలిస్టులు, ఎకనమిస్టులు చెప్పే లెక్కలో ఇవన్నీ మనకు అనవసరం. అసలు ఏం జరుగుతోంది? గత 20 సంవత్సరాలుగా ఇండియా ఏమాత్రం ప్రగతి సాధించింది? గత 10-12 సంవత్సరాలుగా డెవలప్మెంట్ సెక్టార్లో ఇండియా ఎంతవరకు ముందుకు సాగింది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే, 2004లోనే షైనింగ్ ఇండియా అనే పేరుతో బీజేపీ ప్రచారానికి వెళ్ళింది. కానీ ఎక్కడా షైనింగ్ లేక డార్క్నెస్లో పడిపోయింది. ఒక 10 సంవత్సరాలు చీకట్లో కొట్టుకుంది. తర్వాత పగ్గాలు మారిన తర్వాత మతం ఒక్కటే దానికి షైనింగ్ ఎజెండా అయిపోయింది. దాంతో మతాన్ని అడ్డం పెట్టుకుని ఒక అంతర్లీనంగా, అండర్ కరెంట్గా సమాజంలో అణువణువున, నరాన ఒక విషయాన్ని వ్యాప్తి చేసింది. బాగా చాలామంది వీరాది వీరులైన స్పోక్స్మెన్ ఇక వాళ్ళు నోరు తెరిచి మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడటానికి కానీ, వాళ్ళు మాట్లాడేదాన్ని కాదంటానికి కానీ ఎవరికి స్కోప్ ఉండదు. అలాంటి వీరులు, వీరాది వీరులైన బత్తాయిలను తయారు చేసుకుంది. సోషల్ మీడియాలో రుద్దుడు కార్యక్రమం మొదలుపెట్టింది. ఎందరో కొన్ని లక్షల కోట్ల మంది భారతీయులు, ఇండియన్స్ ఆ బ్రెయిన్ వాష్కి లోనైపోయి అదే నిజమనే భ్రమల్లో కొట్టుకుంటూ ఉంటారు. మోడీ లాంటి మహానాయకుడు, విశ్వగురువు ఈ భారతదేశానికి దొరకటమే అదృష్టం అన్నట్టుగా మాట్లాడతారు. ఈ మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్పి ఎప్పుడో ఆయనకి తోచినప్పుడు వచ్చి రేడియోలో ఏదో సందేశాలు ఇస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఎందుకు గుర్తొస్తారో అక్కినే నాగేశ్వరరావు గురించి మాట్లాడేస్తాడు. ఆయనకి నాగేశ్వరరావుకి ఏం సంబంధమో, అసలు ఆ సందర్భానికి ఆయన ప్రసంగానికి ఏమాత్రం ఇదేందో తెలీదు. ఆయన ఎజెండా ఏంటో ఎవరికి అర్థం కాదు. అంటే రాసిచ్చే వాళ్ళ సమస్య అయి ఉండొచ్చు అది. సరే, అదంతా పక్కన పెడితే మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా పేరుతో మోడీ ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అంటే మొత్తం కూడా ఇండియాలో ఇంటిగ్రేటెడ్గా ఒక బ్రహ్మాండమైన ప్రొడక్షన్ వ్యవస్థను తయారు చేసి, ఇటు టెక్నికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ బ్రహ్మాండమైన పరిశ్రమల్ని, కర్మాగారాలని భారీగా స్థాపించేసి విపరీతమైన అభివృద్ధి సాధించేసి ఇండియాని ప్రపంచ పటంలో అభివృద్ధి చెందిన దేశాలకే ఆదర్శంగా మార్చేస్తాడు అని అందరూ ఆశపడ్డారు, కళ్ళకన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. డిజిటల్ ఇండియా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ మేక్ ఇన్ ఇండియా ఎక్కడుందో, ఎవరికి ఏ మూల నక్కి ఉందో కనపట్టలేదు. మన పక్కనే ఉన్న దేశం చైనాతో పోల్చుకుంటే ఇండియా ఎక్కడుందని చూసుకుంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఊరికే చైనా గురించి నోరు పారేసుకోవటమే తప్ప అభివృద్ధి విషయంలో, ఉత్పత్తుల విషయంలో, అది సాధిస్తున్న సాంకేతిక ప్రగతి విషయంలో ఇండియా 50 సంవత్సరాలు వెనకబడి ఉంది అంటే అంతకంటే సిగ్గు చేయటని విషయం లేదు. అవును, రెండు పక్కపక్క దేశాలు, దరిదాపుగా కాస్త అటు ఇటుగా ఒకే రకమైన సాంకేతిక ప్రగతి ఉండాల్సిన దేశాలు. అపారమైన మానవ వనరులు ఇద్దరికీ ఉన్నాయి, బ్రహ్మాండమైన సహజ వనరులు ఉన్నాయి. కానీ అభివృద్ధి విషయంలోనే హస్తి మసికాంతరం అంటారు. అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా, ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా. ఎందుకని? ఇక్కడ లోపం ఎవరిలో ఉంది? ప్రజల్లో ఉందా? పాలకుల్లో ఉందా? ఇక్కడ వాతావరణంలో ఉందా? మన బుర్రల్లోనే ఉందా? మన బుర్రలోనే ఉంది. ఎందుకంటే మనకి గొర్రె దాటుతనం అలవాటైపోయింది. ఎవడేది చెప్తే దానికి తలకాయ ఇవ్వటం, జైలు కొట్టడమే తప్ప మనకంటూ సొంతంగా ఆలోచించటం, మంచి చెడులను విశ్లేషించటం, తప్పొప్పుల్ని అంగీకరించటం, క్రమశిక్షణగా, క్రియాశీలకంగా, సృజనాత్మకంగా కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావటం అనేది మనలో సుమారు 800 సంవత్సరాల దండయాత్రలతో పూర్తిగా కొనారిల్లిపోయి బానిస మనస్తత్వాల్లోకి మారిపోయిన భారతదేశంలో ఆవిష్కరణలు, కొత్త ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎప్పుడో మసిబారిపోయినాయి.
చైనా కూడా విదేశీ దండయాత్రలకు గురైంది, కానీ అక్కడ మాత్రం అభివృద్ధి కుంటుపడలేదు. వారు ఆలోచించిన దానికి మనం ఆలోచించేదానికి కొన్ని వందల సంవత్సరాల దూరం పెరిగిపోయింది. అది ఎప్పటికైనా కలుస్తుందంటే అవకాశమే లేదు. ఒక్క ఉదాహరణ తీసుకుంటే మన దేశంలో ఇవాళ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా సరే యూనివర్సిటీ నుంచి అడుగు బయట పెట్టేవాడు కావచ్చు, ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం వెలగబెట్టినవాడు కావచ్చు, లేదా మొదటి నుంచి వ్యాపార కుటుంబంలో ఉన్నవాడు కావచ్చు, మాట్లాడే మాట కొత్తగా వచ్చిన టర్ము స్టార్టప్స్. ఏదో దుకాణం పెట్టుకోవటము, వ్యాపారం పెట్టుకోవటము, ఒక పరిశ్రమ పెట్టుకోవటము, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. స్టార్టప్ ఏమి స్టార్టప్స్ ఉంటాయి మన దగ్గర ఆలోచిస్తే? మన దగ్గర ఉండే స్టార్టప్స్ అన్నీ ఒక యాప్ క్రియేట్ చేయటం, ఫుడ్ అండ్ డెలివరీ యాప్స్, అంతే. ఫుడ్ ఎలా డెలివరీ చేయటం అంతే. ఇదే దీనికోసం వందల వేలాది మంది యువతులు ఉన్నారో లేదో తెలియదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారేమో, యువకుల్ని వారి అపారమైన శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలని వేటిని కూడా ఉపయోగించుకోకుండా కేవలం ఒక బండి ఉంటే చాలు అక్కడి నుంచి ఇక్కడికి డెలివరీ చేయటం. దీనికోసం ఎంత దుర్వినియోగం చేస్తున్నామంటే వాళ్ళ జీవితం అలా గడిచిపోతూనే ఉంటుంది. పగలు రాత్రి తిరుగుతూనే ఉంటారు. ఎంతో ఉత్పాదక ఒక చోట ఉండి ఏదో ఒకటి తయారు చేయాల్సిన వాళ్ళు ఏమీ తయారు చేయకుండా ఎంతసేపు మన భారతీయుల్లోనే ఈ రోగం ఉందేమో తెలియదు. ఎవరినైనా చూడండి, ఫుడ్ యాప్లు, లేకపోతే ఈ ఫుడ్స్కి సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు ఇవి పెట్టేసుకోవటం, ఇష్టరాజ్యంగా అమ్ముకోవటం, వాటిని డెలివరీ చేయటం, వీటికి సంబంధించిన యాప్స్. ఇదే పెద్ద బిజినెస్, ఫుడ్ అండ్ డెలివరీ యాప్స్. కానీ ఇదే సమయంలో చైనాలో ఏం జరుగుతుందంటే ఈవీ అండ్ బ్యాటరీ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మన దగ్గర ఆ టెక్నాలజీ ఏమి డెవలప్ చేయం, మనం అక్కడి నుంచి తెచ్చుకుంటాం. వాటిని మేడ్ ఇన్ చైనా అని అమ్మితే అమ్ముతాం, లేదంటే చైనా అనగానే మనకు చేత కాకపోయినా అది ఒక అవహేళన, దాని మీద మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్ అంటించేస్తాం, అదేదో మేక్ ఇన్ ఇండియా అన్నట్టుగా. ఇక అది మార్కెట్లో పెట్టి షోరూమ్లు పెట్టి అమ్మేసుకుంటాం, అంతే. మనం మాత్రం ఫుడ్ డెలివరీ యాప్స్కి ఆర్డర్లు ఇచ్చి అవి తెప్పించుకుని తింటూ ఈ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. లేదంటే ఇంకోటి, ఈ ఐస్ క్రీమ్స్ అండ్ కుకీస్ రోజుకొక రకం, రోజుకొక ఫ్లేవర్, రోజుకొక కాంబినేషన్, రకరకాలుగా తయారు చేస్తాం. మన పిల్లల్ని ఏం చేస్తామంటే ఎందుకు పనికిరాని మందకోడి మొద్దు దద్దమ్మలాగా తయారు చేస్తాం. ఎందుకంటే అవి వారికి ఏ రకంగానూ ఉపయోగపడవు. శారీరకంగా రోగాలు తీసుకొస్తాయి, మానసికంగా మందబుద్ధులను చేసేస్తాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే బౌల్స్ కొద్దీ ఐస్ క్రీమ్లు తింటూ ఉంటే జీవితంలో మనం వారికి ఎంతో ఇచ్చేసామన్న సంతోషంతో ఉబ్బి తప్పిపోయిపోతాం. ఇదే సమయంలో చైనా ఏం చేస్తుంది? సెమీ కండక్టర్స్ అండ్ ఏఐ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో ఎక్కడికో దూసుకుపోతుంది. అమెరికా కూడా భయపడేటట్టుగా, జపాన్ కూడా చైనాను అనుకరించే స్థాయికి చైనా వెళ్ళిపోతుంటే మనం చైనా మీద రకరకాలుగా మన సరిహద్దుల్లోకి వచ్చేసింది, కరోనాను వ్యాపించేసింది, ఇలాంటి రకరకాల నిందలు వేసుకుంటూ మన భుజాలు మనమే చరుచుకుంటూ మనం విశ్వగురువులమని, ధర్మభూమికి చెందిన వాళ్ళమని మన భుజాలు మనమే చరుచుకుంటూ ఉంటాం. ఇక అలాగే ఇదే మనం చేసేదాన్ని ఇన్స్టెంట్ గ్రాసరీ డెలివరీస్, అంతే. ఇంతవరకు చక్కగా ఇంట్లో సరుకులు లిస్ట్ రాసుకుని ఒక సంచి తీసుకుని సాయంత్రం పూట పిల్లల్ని వెంట పెట్టుకుని ఒక కిరాణా షాప్కో, పచారీ షాప్కో, లేదంటే తర్వాత సూపర్ మార్కెట్కో వెళ్ళి అన్నీ వెతికి తమకి సరిపడా, తమకు ఉపయోగపడేవి, తమ ధరల్లో, అందుబాటు ధరల్లో ఉన్న సరుకుల్ని అన్నీ తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని సర్దుకునేవాళ్ళు. అదొక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక కుటుంబానికి సంబంధించి ఒక మంచి విధానం అది. ఇవాళ ఏం చేస్తున్నాం? తల ఒక గదిలో కూర్చుని ఎవరి ఫోన్లలో వాళ్ళు డెలివరీస్ కొట్టేస్తాం, ఇన్స్టెంట్ డెలివరీ. ఇవి కూడా యాప్సే. ఇవన్నీ మన ఇండియాలో తయారవుతూ ఉంటాయి. ఎందుకు తయారవుతూ ఉంటాయో తెలియదు. వీటిని ఎందుకంటే వాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఈ వాడేవాళ్ళందరూ అసలు క్షణం తీరిక లేని మేధావుల, వీరాది వీరుల, 24 గంటలు అస్సలు కన్ను ఆర్పడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నవాళ్ళ. అంటే వీళ్ళలో ఎవరికి ఏ పని ఉండదు. ఎదురుగా చైనా నుంచి కంటైనర్లో దిగుమడైన పెద్ద ఎల్ఈడి టీవీ ఉంటుంది, దాని ముందు చైనా నుంచి మరో కంటైనర్లో దిగుమతి అయిన పెద్ద సోఫా ఉంటుంది, అందులో కూర్చుని ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఆకలేస్తూ ఉంటుంది, లేదా ఇంట్లోకి ఏదో అవసరం అనేది అర్థమవుతుంది, డెలివరీ కొట్టేస్తాడు, సరుకు ఇంటికి వచ్చేస్తుంది, తలుపు కొట్టి డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చేస్తాడు. అదే పరిస్థితిలో పక్కన ఇంకో రూమ్లో ఉన్న
అతని భార్యో పిల్లలో వాళ్ళు కూడా కొట్టేస్తూ ఉంటారు. ఎవరికి అవసరమైన వాళ్ళు, ఒకరితో ఒకరి సంబంధం లేదు, అది ఇంటికి అవసరమా లేదా అనే ప్రమేయం లేదు, తెచ్చుకోవాలంటే అది వచ్చేయాల్సిందే. ఇన్స్టెంట్ గ్రోసరీ యాప్స్. అదే సమయంలో చైనా ఏం చేస్తుందంటే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో సరికొత్త ప్రయోగాలతో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది. ఎలాంటి కార్లు, ఎలాంటి ఆటోమేషన్, ఎటువంటి రోబోటిక్స్ రాను రాను మనుషుల ప్లేస్లో అవే రిప్లేస్ చేసే పరిస్థితుల్లో చైనా వస్తుంటే మనం మనుషులుగా కూడా మానేసి రోబోస్ సంగతి తర్వాత మనమే రోబోస్ లాగా మారిపోయి కూర్చున్న చోట నుంచి కదలకుండా మన బుర్రలను అస్సలు ఉపయోగించకుండా మన చేతిలో ఫోన్ ఉంది, దాంట్లో యాప్స్ ఉన్నాయి, కొట్టేస్తాం, డెలివరీ తెచ్చేసుకుంటాం, తినేస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎందుకు ఆ వస్తువు అవసరమో తెలియదు, ఎందుకు వాడాలో తెలియదు. అటువంటి వస్తువులు మనం ఎందుకు తయారు చేయకూడదు అని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించం. అంతే. ఇక అన్నిటికంటే మించిది మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా గర్వపడేది. మోడీ 50 అంగుళాల ఛాతీ కూడా గర్వంతో విచ్చుకునేది ఏంటంటే రీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ. ఎంత సిగ్గుచేయటని విషయం అంటే దాదాపు ప్రతి ఇంట్లో ఇవాళ స్టవ్ వెలుగుతుందో లేదో, వంట చేసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఏదో ఒకటి చేసుకుంటానే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని ఏమన్నా పంచుకోవటానిక, వాళ్ళకున్న స్కిల్ని ఏమన్నా 10 మందికి తెలియచేయటానిక, వాళ్ళు ఏదన్నా కొత్త సందేశాన్ని ఇవ్వటానిక, ఎవరికి తెలియని విషయాలు ఏమైనా చెప్పడానిక లేదు. సినిమా పాటలకి పిచ్చి పిచ్చి గంతులేయటం, అడ్డగోలుగా పచ్చి బూతులతో నోటుకొచ్చిన వాగుడంతా వాగటం, ఇదే వ్యవహారాలు. దీని ద్వారా ఆదాయం సంపాదించడం. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే బహుశా భూత ఉత్సవం, కానీ పాతకాలంలో దీన్ని ఒక పచ్చి మాటలు వాడేవాళ్ళు. అది ఇవాళ సోషల్ మీడియా పేరుతో ఈ రకరకాల వేదికల్లో ఇన్స్టాగ్రామ్లని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని వీటిని వాడుకుంటూ ఈ ఎంటర్టైన్మెంట్ ఎకానమీని జనరేట్ చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా ఏం చేసింది, డీప్ టెక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని డెవలప్ చేసుకుంటూ ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది. కనీసం ఒక చాట్ జీపీటీనో, ఒక డీప్ సీకో ఇలాంటిది ఏది కూడా మన దగ్గర లేదు, మనం తయారు చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పక్క ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంటే మన దగ్గర ఇప్పుడు ప్రయోగాలు మొదలైనవి. అంటే వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి మనం కూడా చేయాలి. ఏముంది, చాలా తేలిక. ఒకరిని కాపీ కొట్టడం అంటే చాలా సులువు. మనం ఆ రేంజ్లో ఆ క్వాలిటీలో చేయలేకపోయినా కనీసం అలాంటితోటి మేము చేసామని చెప్పుకోవటానికి. ఇది మన పరిస్థితి. ఇన్ని ఐఐటీలు ఉన్నాయి, ఇన్ని ఐఐఎంలు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇందరు పెద్ద మేధావులు ఉన్నారు, ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, భారతీయులు, సోకాల్డ్ ఇండియన్స్. కానీ మన ఇండియాలో మనం ఏం చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం? మేక్ ఇన్ ఇండియా పేరుతో పెద్ద జోక్ ఇన్ ఇండియా లాగా తయారైపోయింది. ఏమీ జరగట్లేదు. కంటైనర్ల కొద్ది షిప్పుల నిండా ఫర్నిచర్ని, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని, రకరకాల ఉత్పత్తుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవటం, ఊళ్ళల్లో పెద్ద పెద్ద షోరూమ్లు, నగరాల్లో కావచ్చు, టౌన్లో కావచ్చు పెట్టేసి వ్యాపారాలు చేసేస్తాం. అంతే. మన దగ్గర ఏమీ తయారవదు. స్థానికంగా తయారయ్యేవి కూడా వాటికి మార్కెట్ లేదు. ఇప్పుడు చూస్తున్నాం ఆన్లైన్ చీరల వ్యాపారాలు, రకరకాల డ్రెస్సుల వ్యాపారాలు, ఇవే. అంతేగాని వాటిని ఎలా మనం ఉత్పత్తి చేయగలమా, వాటిని ఎలా డిజైన్ చేయగలం, ఇది ఎక్కడ మన దగ్గర క్రియేటివిటీ కానీ ప్రొడక్షన్ కానీ ఏమీ లేదు, ఏమీ చేయటం లేదు, చేసే ఉద్దేశం కూడా ఎవరికి లేదు. ఎవరైనా ఇవాళ టెక్నాలజీ అంటే ఏంటంటే ఏదో ఒక యాప్ తయారు చేయటం, అది టికెట్స్ బుకింగ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, ర్యాపిడో లాంటివో ఇలాంటివి ఏదో ఒకటి, ఒక ట్రాన్స్పోర్ట్గో వీటికి ఉపయోగపడేవే. అంతే తప్ప దానికి సంబంధించి ఏదైనా కొత్త ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసి కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేది. ఉపాధి అంటే మన దగ్గర ఇవాళ డెలివరీ చేయటం ఒక్కటే ఉపాధి, అంతే. ఇంకా వాళ్ళు జీవితాంతం ఈ విధంగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సరుకులు రవాణా చేసుకుంటూ తిరగటమే తప్ప వీటి వల్ల కొత్తగా భారతదేశానికి ఇక్కడ ఉత్పత్తి అయ్యేది కానీ, దీని పేరు శాశ్వతంగా ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా అని గర్వంగా మనం చెప్పుకునేటట్టుగా ఏదైనా ఒక్క ఉత్పత్తి తయారవుతుందా?
ఏమీ లేదు. ఊకదంపుడు కబుర్లు, ఉపన్యాసాలు మాత్రమే ఇక్కడ తయారై ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంటాయి. మన వాళ్ళు ఎక్కడున్నా వాటిని చూసి మా భారతదేశం విశ్వగురువు అని రొమ్ములు బాదుకుంటూ ఉంటారు. ఈ దయనీయమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎక్కడో కాశ్మీర్లో ఎన్నో వేల అడుగుల ఎత్తున సముద్ర మట్టానికి చినాబ్ బ్రిడ్జ్ కట్టి దానివల్ల ఈ దేశానికి ఏ విధంగా ప్రయోజనమో మనకు తెలియదు. అది అవసరమేమో కాదో కూడా మనకు అనవసరం. కాశ్మీర్లో చినాబ్ బ్రిడ్జ్ కట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటో మనకు తెలియదు. కట్టాము అని గొప్పగా చెప్పుకోవడానికి తప్ప. అలాగే రామేశ్వరం దగ్గర పంబన్ బ్రిడ్జ్, ఇవేనా మనం సాధించే అచీవ్మెంట్స్? సర్దార్ పటేల్ విగ్రహం ఎన్నో అడుగుల ఎత్తులో పెట్టి సాధించేంటేంటో తెలియదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి నాయకుడిగా ఎదిగి చిట్ట చివరి ఊపిరి వదిలే వరకు కూడా కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ని తమ మనిషిగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇలాంటివే ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడినవి, ప్రజలను ఏమాత్రం ప్రేరేపించినవి, ప్రజల్లో ఎటువంటి స్ఫూర్తిని రగిలించినవి. కేవలం మన ప్రసంగాలతోనే ప్రజలు ఏదో అయిపోతారనుకుంటే మన అమాయకత్వం తప్ప ఇంకోటి లేదు. ఇలాగే కొనసాగితే అభివృద్ధి విషయంలో ఎటువంటి ప్రగతి కనపడిపోతే పారిశ్రామికంగా కావచ్చు, సాంకేతిక వైజ్ఞానిక పరంగా కావచ్చు, ఇంకే విషయంలో అయినా ఆర్థికంగానైనా భారతదేశం ముందుకు వెళ్ళటం అనేది మనకి ఊహకు అందని విషయం. ఒక పక్క చైనా మన కంటికి కనిపించినంత దూరం ఏనాడో వెళ్ళిపోయింది అభివృద్ధి విషయంలో. దాన్ని చూసి కేవలం అసూయతోనో ద్వేషంతోనో మనం ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక, ఒక నేపాల్, ఒక మాల్దీవ్స్ వీటితో పోల్చుకుని వీటితో కూడా గిల్లిగజ్జాలు పెట్టుకుంటూ ఇలా కాలక్షేపం చేసుకుంటూ బతికేయటమే సరిపోతుంది తప్ప అటు అమెరికా కానీ, ఇటు చైనా కానీ, ఇంకా సౌత్ కొరియా కానీ, కనీసం వియత్నాం కానీ ఈ దేశాలు సాధిస్తున్న సాంకేతిక ప్రగతి కనీసం వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉండి ఇక్కడ ఏదో ఇప్పుడు చెప్పిన ఈ సిల్లీ యాప్స్ ద్వారా జనరేట్ అయ్యే ఈ ఎకానమీతో పూర్తిగా కేవలం సర్క్యులేట్ అవుతున్న ఈ పనికిమాలిన డబ్బులు, ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ వీటితో కాలక్షేపం చేస్తూ ఇండియా ఎంతకాలానికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని చెప్పాలంటే చెప్పలేము. బహుశా దశాబ్దాలు కాదు శతాబ్దాలు పట్టచ్చు. అప్పటి వరకు ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మేక్ ఇన్ ఇండియా అనేది అది జోక్ ఇన్ ఇండియానే అప్పటి వరకు కూడా. ఇదే ఈరోజు టాపిక్. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.